హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. మనకి ఎగ్జాము ఫిబ్రవరి 23 ఉంది. గ్రూప్ 2 మెయిన్స్ మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ పిల్లలు వాట్సాప్లో మెసేజెస్, కామెంట్లో మెసేజెస్, సార్ ఇంకా ఏదో మాకు టెన్షన్గా ఉంది ఏపీ హిస్టరీలో, ఏం చదవాలి ఏంటి అని చెప్పి చాలామంది పిల్లలు అలా తలపట్టుకుంటున్నారు. ఈ ఇనప మనిషి ఉన్నాడే, ఈ ఐరన్ మ్యాన్, అలా తలపట్టుకుంటున్నారు చాలామంది. ఎందుకో చెప్తాను రండి. హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. చాలా రోజులకి మా ఆనంద్ యూనివర్సిటీకి వచ్చాను. మా ఆనంద్ వీడియో తీస్తున్నాడు దాదాపుగా చాలా రోజుల తర్వాత. డిగ్రీ మొత్తం ఆనంద్, ఆ తర్వాత మన గోపి, తర్వాత మన ఇంకో బాబు పేరు డిగ్రీలో సాయి, వీళ్ళందరూ తీసేవాళ్ళు డిగ్రీలో ఉన్నప్పుడు. సరే, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను కొన్ని సోషల్ మీడియాలో చూశాను. మొత్తం ఏపీ హిస్టరీకి 5 టాపిక్లు ఉన్నాయి. 5 టాపిక్లలో 5 టాపిక్లు సమానంగా చదవాలి అనేది ఒక విధానం. పిల్లలు భయపడిపోయి తలలు పట్టుకుంటున్నారు. ఏమో సార్, కొంతమంది చివరి 2 చాప్టర్లు చదవమంటారు, కొంతమంది మొదటి చాప్టర్ చదవమంటున్నారు బాగా. అసలు ఇంతకీ ఏ చాప్టర్లు చదవాలి సార్ అనేది మన పిల్లల డౌటు, పెద్ద డౌటు. ఇందాక మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను, ఇలా పట్టుకుని ఐరన్ మ్యాన్ అట్ట ఉన్నారు మన పిల్లలు. కొంతమంది రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. నాకు భలే బాధేస్తుందిరా నాన్న. ఆ రాంగ్ గైడెన్స్ ఏంటంటే, ఏపీ హిస్టరీ 5 చాప్టర్లు ఉంటాయి గ్రూప్ 2లో. మీరు రేపు ఎంఆర్ఓ కావడానికి, ఏసీటీఓ కావడానికి, మున్సిపల్ కమిషనర్ కావడానికి, సబ్ రిజిస్ట్రార్ కావడానికి, ఇంకా నాన్ గెజిటెడ్ పోస్టుల్లో ఉద్యోగాలు కొట్టడానికి ఒక విధానం లేకుండా కొంచెం రాంగ్ గైడెన్స్ వెళ్తుంది. అందుకని ఒక రకంగా వేదనతో ఈ వీడియో చేయడం. ఏమంటున్నారంటే, లాస్ట్ 2 చాప్టర్లో, ఈజీ చాప్టర్లో స్కోరింగ్ పెంచుకోవడానికి చదువుకోవచ్చు అంటున్నారు. లాస్ట్ 2 చాప్టర్లో, ఈజీ చాప్టర్లో స్కోరింగ్ పెంచుకోవడానికి చదువుకోవచ్చు అంటున్నారు. ఈ మాట అంటున్నారు ఎక్కువ మంది. లాస్ట్ 2 చాప్టర్లు 2 15లో 30 బిట్లు ఇవ్వడం. లాస్ట్ 2 చాప్టర్లు, ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఇంకోటి విశాలాంధ్ర ఏర్పాటు. ఈ రెండిట్లోనూ 15, 30 ఇవ్వడబ్బా. పోయినసారి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అనే 4th చాప్టర్లో 4 ఇచ్చాడు. ఇంకో దాంట్లో లాస్ట్ దాంట్లో 5 ఇచ్చాడు. 9 బిట్లు మాత్రమే చదువుకుంటే స్కోరింగ్ వస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత వేదనతో మీతో మాట్లాడుతున్నానో నేను. ఫస్ట్ చాప్టర్ చదివి చాలు ఎక్కువ స్కోర్ వస్తుందని కొంతమంది. మనం సాధారణంగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళ ఉద్దేశంలో ఏమై ఉండొచ్చు అంటే, 5 చాప్టర్లకు 5 15లో 75 మార్కులు వస్తాయని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ అలా ఏపీ హిస్టరీలో జరగట్లా. గత 15 ఏళ్ల నుంచి ఈ సిలబస్ ఇచ్చిన కాడ నుంచి కూడా ఏపీ హిస్టరీలో అలా జరగట్లా. ఏపీ హిస్టరీలో ఎలా జరుగుతుందనంటే, శాతవాహనులు ఉంది 18 మార్కులు, వెంగి చాళుక్యులు ఉంది 12-13 మార్కులు, కాకతీయులు ఉంది 14 మార్కులు, విజయనగరం మించుమించు 10, 12, 15 మార్కులు. ఇట్లా పాఠాన్ని బట్టి బిట్లు పెంచుకుంటున్నాడు. కానీ ఎగ్జామినరు చాప్టర్ని బట్టి బిట్లు ఇవ్వట్లేదు. మీరు అది అర్థం చేసుకోవాలి. అందువల్ల మొన్న భీమవరం వెళ్ళినప్పుడుగా నేను చెప్పింది అదే. మన పిల్లలకి మొదటి చాప్టర్ నుంచి 2వ చాప్టర్ నుంచి మినిమం 45 బిట్లు వస్తాయి. 45 బిట్లు ఇచ్చి వచ్చేవి చదువుతామా ఆనందా? 4 మార్కులు వచ్చేవి చదివి కూర్చుంటామా? 8 మార్కులు చదివి కూర్చుంటామా? అంటే అవి చదవకూడదని కాదు. వీటిలో తరుగుగుండి వీటిని దుమ్ము లేపి ఆ తర్వాత అవి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఎట్ట చూడకుండా ఉంటాం మనం. కాకపోతే అవి ఇంత ఈజీగా చదవచ్చు అని ఎందుకంటున్నారంటే, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు మీద మోడర్న్ ఆంధ్రాలో మెటీరియల్ లేదు. ఆ విశాలాంధ్ర మీద కూడా పెద్ద మెటీరియల్ లేదు. అసలు ఆ మాటకు వస్తే మోడర్న్ ఆంధ్ర మీదే సరైన మెటీరియల్ లేదు. ఏదన్నా సరైన బుక్ రాస్తే మనమే రాయాలి. ఒక 200 పేజీలు ఇంపార్టెంట్. 200 పేజీలు, 700 కాదు, 700 పేజీలు కాదు. అందువల్ల అపోహ పడుతున్నారు పిల్లలు. మీకు చెబుతా, మీరు ఇప్పటికే చదివేసి ఉంటారు. మీరు రివిజన్ చేయాల్సింది ఏందో తెలుసునా? మొదటి చాప్టరు, 2వ చాప్టరు, 3వ చాప్టరు బాగా రివిజన్ చేసుకోవాలి. 2వ చాప్టర్ మరీ చేసుకోవాలి. 11th సెంచరీ నుంచి 16th సెంచరీ వరకు సిలబస్ అది. దాంట్లో సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, సాంస్కృతిక పరిస్థితులు, వాస్తు, శిల్ప, కళ, భాష, నాణ్యాలు ఇవన్నీ చూసుకోవాలి బాసు.
మెయిన్ బాసు. శాతవాహనుల్లో కూడా సోషల్ ఈ కండిషన్సే, వెంగిచాళికలో కూడా కండిషన్సే, కాకతీయలో కండిషన్సే. ఏ కండిషన్స్? సోషియో ఫైనాన్షియల్, ఇవన్నీ కూడా చూసుకోవాలి బాసు. రెండో చాప్టర్ హబ్బో, మార్కులకి హబ్బో రెండో చాప్టరు, చివరి చాప్టర్ కాదు. మీకు దండం పెడతా, చివరి చాప్టర్ కాదు, రెండో చాప్టర్ మార్కులకి హబ్బో. మూడో చాప్టర్ కూడా ఓకే, మొదటి చాప్టర్ కూడా మార్కులకి హబ్బో. చివరి 2 చాప్టర్లో మీరు నవ్వులేస్తారు. కారణం ఏంటంటే మెటీరియల్ దొరికి సావదు. ఒకవేళ దొరికినా ఎగ్జామినర్కి దొరకట్లా, అందువల్ల 3 మార్కులు 4 మార్కులతో సరిపెడుతున్నాడు చివరి 2 చాప్టర్లో. 75లో చివరి 2 చాప్టర్లో 10, 12 ఇస్తున్నాడు ఆనంద. 75లో సరే 15 పోని, మిగతా 60 బిట్లు ఎక్కడొస్తున్నాయి ఆనంద? 3 చాప్టర్లో వస్తున్నాయి. 1వ చాప్టర్, 2వ చాప్టర్, 3వ చాప్టర్. నాది ఈ వాదన తప్పు అయితే ఒకసారి వెళ్ళి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూడండి. శాతవాహనులు దీని అమ్మ జీవితం 17, 18 మార్కులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. వెంగిచాళికలో 12, 13. అందువల్ల స్కోరింగ్ ఎక్కువ ఎక్కడ అడుగుతున్నాడు, ఎక్కువ బిట్లు ఎక్కడ అడిగే అవకాశాలు ఉన్నాయి, దాన్ని చూసుకుని ప్రిపేర్ అవ్వాలి తప్ప ఏదో 4 మార్కులకు అడిగే వాటిని, 2 మార్కులకు అడిగే వాటిని ఆ చాప్టర్లను పట్టుకుని గింజులు ఆడకూడదు. సరే మీరు చూసారా, ఆ చాప్టర్లో కూడా ఎక్కువ బిట్లు అడగవచ్చు కదా అని మీరు అడగవచ్చు. అడిగే ఛాన్స్ లేదు అక్కడ. సరే అట్లా అనుకున్నారు అనుకోండి, అప్పుడు అన్ని చాప్టర్లు సమానంగా చదవండి. అప్పుడు వచ్చే ప్రశ్న ఏంది? మిగతా 2 చాప్టర్లు, చివరి 2 చాప్టర్లకు మెటీరియల్ దొరకట్లేదు సార్ అనే ప్రాబ్లం మళ్ళీ అక్కడ. మనకి ప్రాబ్లం ఉన్నది, ఎగ్జామినర్ కూడా ప్రాబ్లమే. యూ డోంట్ వరీ, క్వశ్చన్ పేపర్ ఇచ్చే వాళ్ళకి కూడా ప్రాబ్లమే. అందువల్ల దయచేసి సోషల్ మీడియా అమ్మటి కొట్టుకుపోకుండా 25, 26 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాడు మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఫిబ్రవరి 23 మీ జీవితాన్ని మార్చే రోజు. దగ్గర పడుతున్నాం, ఇక సంక్రాంతి పండుగ కూడా పంపేసాం, అయిపోయింది. అందువల్ల దయచేసి ఏ పడితే చూడకండి. మళ్ళీ చెప్తున్నా, చివరి 2 చాప్టర్లో స్కోరింగ్ అని చెబుతున్నారు. స్కోరింగ్ యాడ్, స్కోరింగ్ మార్కులు ఇస్తే కదా స్కోరింగ్ ఆడ. అందులో ఏపీ హిస్టరీలో చాప్టర్ని బట్టి బిట్లు వస్తాయి, అంతేగాని ఏపీ హిస్టరీలో సబ్జెక్ట్ పాఠాన్ని బట్టి బిట్లు వస్తాయి, పాఠ్యాంశాన్ని బట్టి బిట్లు వస్తాయి, చాప్టర్ని బట్టి బిట్లు రావు. ఏమైనా వాళ్ళు 75 మార్కులు ఇస్తారు. మొదటి 3 చాప్టర్లే 50 బిట్లకు పైన 60 బిట్ల వరకు కవర్ చేస్తాయి మొదటి 3 చాప్టర్లు. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి 3 చాప్టర్లు దున్నేయండి. మిగతా లాస్ట్ 2 చాప్టర్లు ఈజీగా అయిపోతాయి, ఒక పూట కూర్చుంటే అయిపోతాయి. ఇది చెప్పడమే నా వర్షన్, ఓకేనా? కొంచెం ఈ సూక్తి కామెడీగా ఉన్నా దీన్ని పెద్ద పట్టించుకోకండి కానీ, బట్ అలా అయింది పరిస్థితి, ఓకేనా? మరి థ్యాంక్ యూ. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్తగా రాయండి. ఏపీ హిస్టరీలో నేను చెప్పిన చాప్టర్సే ముఖ్యంగా చూసుకోండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్, థ్యాంక్ యూ.